ఎక్కడ ఎందుకు వచ్చిందో తెలుసా అండి? వీళ్ళు సరిగ్గా మనకు బోధించకపోవటం మూలానే ఈ రోజున దైవ సేవకులు అనబడినటువంటి వారు అందరూ కూడా ఏం చేస్తున్నారో తెలుసా అండి? వాళ్ళే తలకు రంగేసుకుంటున్నారు, ముఖానికి రంగేసుకుంటున్నారు, పెదాలకు లిప్టిక్ వేసుకుంటున్నారు. అబ్బో, అసలు వాళ్ళ వ్యవహారం చూస్తుంటే అసలు యేసు ప్రభువును మనం నమ్మితే చాలండి, మారు మనసు పొందితే చాలండి. మారు మనసు అంటే ఏంటో వీళ్ళకి తెలియదు. మళ్ళీ ఇంకా మనం చెప్పాలంటే మన ప్రభువు దగ్గరికి వచ్చి ప్రభువుని అంగీకరిస్తే చాలంటే పరలోక రాజ్యం వెళ్ళిపోతామంట. ఇది నువ్వు నీళ్ళలో మునిగితే చాలంటే పరలోక రాజ్యం వెళ్ళిపోతామంట. ఇదే చెబుతున్నారు వీళ్ళు. మునగటం అంటే ఏంటండి? మునగడం అంటే నువ్వు నీళ్ళలో మునిగితే అది పాపాలు పోవు, నీ హృదయాన్ని కడగాలి, లోపల ఉన్నదాన్ని శుభ్రం చేయాలి. అది ఎప్పుడైతే నువ్వు శుభ్రం అవుతావు అప్పుడే నువ్వు పరలోక రాజ్యం వెళ్తావు. కానీ నువ్వు ఆ పని చేస్తున్నావా? నువ్వు ఆ పని చేయుటలేదు. ఇక్కడ జరిగేటువంటి విషయాలు నువ్వు జాగ్రత్తగా గమనించినట్లయితే ప్రియ దేవుని పిల్లలారా, ఏం చేస్తున్నావు నీవు? దేవుని యొక్క వాక్యమునకు అపార్థము చేయించు ఉన్నావు. ఇదిగో వాళ్ళు ఏం చేస్తున్నారో ఇది ఎప్పుడొచ్చిందో